హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే నా వీడియోస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇప్పుడే వీడియోస్ అని అంటే నేను చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నాను. ఎందుకు అని అంటే నా ఫోన్ బాగాలేకపోయినా, నా బ్యాక్ కెమెరా పాడైపోయినా నేను ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఆ వీడియోస్కి కూడా కనీసం వ్యూస్ అనేది రావడం లేదు. కానీ ఒక 10 మెంబర్స్ అంటే 10 వ్యూస్, 20 వ్యూస్, 40 వ్యూస్ లాస్ట్ అయిపోతుంది. ఈ విషయం నేను లైవ్ పెట్టి కూడా నేను చెప్పొచ్చు. కాకపోతే లైవ్లోకి ఎవ్వరూ రావడం లేదు. మ్యాక్సిమం 1-2 మెంబర్స్ లేదంటే 3-4 మెంబర్స్, ఆల్మోస్ట్ ఒక 10-20 మెంబర్స్ అట్లా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వీడియో చేస్తే అయినా వీడియో మొత్తం చూస్తారు కదా అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో అలాంటి వీడియోస్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏంటి అని అంటే ట్రావెలింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, లేదనంటే మనం ఇంకా చికెన్తో వెరైటీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను ఎలాంటి వీడియోస్ తీయడానికైనా నేను ఇంట్రెస్ట్గానే ఉన్నాను. అంటే మంచి వీడియోస్, మీరు ఇంట్రెస్ట్ చూపే వీడియోస్ ఏమైనా ఉంటే అయితే కామెంట్ చేయండి. అవి కూడా నేను చెప్తున్నాను కదా, ట్రావెలింగ్వి లేదంటే ఫుడ్ రివ్యూస్ ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టపడి వీడియోస్ తీసి మనము ఇంత నాకు తోచిన దాంట్లో నేను ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ అయితే పెడితే అవంతా అసలు కొంచెం కూడా రీచ్ పోకుండా ఉంటాయి కదా. అందుకనేసి దాంతోనే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్ ఆపేద్దాంలే, ఎందుకు మనకు సెట్ కాదులే అనేసి. కాకపోతే అందరు చేస్తున్నారు, మనం ఎందుకు సెట్ కాము, ఏదో ఒక రోజు మనకు ఒక ఛాన్స్ వస్తుంది కదా అన్న ఆశతోనైతే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ అయితే చేస్తున్నాను. ఒకానొక సందర్భంలో ఆపేద్దాం అనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఇంతమంది అభిమానాన్ని ఒక్కసారి తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను కదా అనేసి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాను. అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేశాను అంటే ఇక మళ్ళీ నేను ముందుకు రాలేను అన్న ఆలోచనతోటైతే నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ వీడియో చూడండి. వీడియో చూసి మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని అయితే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఈ వీడియోసే కాకుండా ఇంకా నేను ట్రావెల్ చేసే వీడియోస్ అలాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. కనీసం అలాంటి వీడియోస్కైనా కూడా ఒక 100-200 అట్లా వ్యూస్ వస్తాయేమో. మరీ ఇంత దారుణంగా అయితే ఎవ్వరికి రావు. ఒక యూట్యూబర్, ఆల్రెడీ ఫేమస్ అయిన యూట్యూబరు చిన్న వీడియో పెట్టినా కూడా అది మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ కష్టపడే వాళ్ళకి కూడా కొంచెమైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన అంతే. వాళ్ళవి చూడొద్దు కదా, చేయొద్దు అనేసి అయితే నేను అనడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ స్టేజ్ నుంచి అక్కడ దాకా వచ్చారు. వాళ్ళ కష్టాన్ని నేనేం తీసుకోలేను. కానీ కొంచెం మాకు కూడా చిన్న యూట్యూబర్స్కి కూడా, అంటే యూట్యూబర్ అనలేనులేండి, ఈ చిన్న ఛానల్ వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ అనేది ఇస్తే మేము కూడా ముందుకు వస్తాం కదా అన్న ఆలోచనే. మీరు ఒక అడుగు మేము ఒక అడుగు ముందుకు వేయాలని అంటే అది మీ సపోర్ట్ వల్లే వేయాలి, లేదని అంటే ఇక్కడితోటే ఆపేయాలి. కానీ ప్లీజ్ మీరు వీడియోస్ చూస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్. వీడియోస్ కూడా చూడండి. అండ్ అలాగే నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, నేను ఒక బిజినెస్ చేయబోతున్నాను అనేది. బిజినెస్ చేయాలా వద్దా అనేది కూడా అది మీ ఆలోచనే. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్ళాలి. మీ సపోర్ట్ లేనిది నేనైతే ముందుకు వెళ్ళలేను. ఆ బిజినెస్ చేయాలన్నా కూడా మీ సపోర్ట్ ఉండాలి. అందరూ చాలామంది సక్సెస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని చూసి కూడా మనం కూడా చేద్దాంలే అనేసి అని అనుకున్నప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ మనకు ఇప్పుడు నేను లైవ్ పెట్టినప్పుడే ఎవరు రావడం లేదు. ఇక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా అనేసి ఒక ఆలోచనతోనైతే నేను వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ప్లీజ్ వీడియో చూడండి. అండ్ అలాగే నేను బిజినెస్ చేద్దామని అనుకున్నాను కదా, ఆ బిజినెస్ ఏంటి అని అంటే నేను చేద్దాం అనుకుంటున్నాను అన్న విషయం కూడా నేను మీతోనే ఫస్ట్ చెప్తున్నాను. నేను ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. ఎందుకనంటే మీ సపోర్ట్ కావాలి. నేను ఇప్పుడు ఈ క్లాతింగ్ బిజినెస్ చేయాలన్నా కూడా మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. లేకపోతే ఇక్కడితోనే ఆపేయాల్సి వస్తుంది, ఆలోచనతోనే ఇక్కడనే ఆపేయాల్సి వస్తుంది. అందుకనేసి నేను మీకు ముందే చెప్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను బిజినెస్ చేయాలా వద్దా అనేది. అండ్ అలాగే నేను చెప్తున్నాను కదా,
అంటే కొంచెంగా వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ వద్దు అని అనుకుంటే, కుకింగ్ వీడియోస్ వద్దు అనుకుంటే మొత్తం ఆపేస్తాను. అండ్ అలాగే ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని నేను ఓన్లీ షార్ట్స్ లేదనంటే ఇట్లా డైలీ వ్లాగ్స్ కూడా నేను చేయడానికైతే ఇంట్రెస్ట్గా ఉంది. చూద్దాం. ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుంది కాబట్టి ఈ ఛానల్ ఎప్పుడు ఫ్రీజ్ అయ్యేది కూడా తెలీదు. సో అందుకనేసే ఇది ఫ్రీజ్ కాకముందుకే నేను ఇంకో ఛానల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ ఛానల్ నేమ్ కూడా షాను బ్లాగ్స్ వరంగల్ అనేసి అయితే ఉంటుంది. ఎందుకనంటే మనం వరంగల్ వాళ్ళం కాబట్టి వరంగల్నే పెట్టేశాను. ఆల్రెడీ క్రియేట్ చేశాను ఛానల్. కాకపోతే దాంట్లోకి షార్ట్స్ అప్లోడ్ చేయాలి. ఒక్కసారి షాను బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సెర్చ్ చేసి చూడండి, వస్తుంది. అండ్ అలాగే నా ఈ ఆలోచన ఎలా ఉంది అనేది కూడా మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారానే ఏదైనా చేయగలగాలి. ఎందుకనంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇటు ఫ్యామిలీని ఇటు యూట్యూబ్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. బయటికి వెళ్ళి చేసే అంత ఎవరికి ఉండదు. అంటే ఓపిక ఉన్నా కూడా మనకు పని ఇచ్చి చేయమనే వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. వెతికినా కూడా మనం రెండింటిని మనం బ్యాలెన్స్ చేయలేము. అందుకనేసి నేను చెప్తున్నాను. యూట్యూబే ఇప్పుడు సక్సెస్ అవ్వాలని అంటే మీరే కారణం, లేదనంటే అది కూడా మీరే కారణము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అయితే ఇదైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ వీడియోస్ అయితే కొంచెం చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటి వరకు నా కోసం నాతో ఇప్పటి వరకు మీరు అందరూ ఉన్నారు. మీ సపోర్ట్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అండ్ అలాగే మీ సపోర్ట్ నా సక్సెస్ కూడా ఇవ్వాలనేసి అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సక్సెస్ వరకు నాకు తోడుగా ఉండండి. సక్సెస్ తర్వాత కూడా మీరు నాకు తోడుగా ఉండండి. అందరం కలిసి నడుద్దాం, సక్సెస్ అవుదామన్న నా ఆలోచనని సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అయితే నేను ఎన్ని చెప్పినా కూడా అది తక్కువే. ఎందుకనంటే నేను షార్ట్ టైంలో కూడా కాదు, ఇది లాంగ్ టర్మ్, చాలా లాంగ్. కాకపోతే షార్ట్ టైంలో అప్పుడే మీ సపోర్ట్ నాకు దొరికింది. ఇంకా ఈ చాలా లాంగ్ అయిపోయింది. 3 years అయిపోతుంది, ఆల్మోస్ట్ 3 years. ఈ 3 years నుంచి నేను సక్సెస్ కాకుండా ఇక్కడే ఆగిపోయాను. ప్లీజ్ నాకు సక్సెస్ ఇవ్వండి అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అయితే. అండ్ అలాగే ఇప్పుడైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, అసలుకే మర్చిపోవద్దు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకొని నేను బిజినెస్ చేయాలా వద్దా అనేది అయితే మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.